మేము విన్న మాటలను విడిచిపెట్టే వారంగా కాకుండా నీకు భయపడి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించే వారంగా ఉండటానికి సహాయం తెచ్చి మేము అడుగుతున్నాను తండ్రి. సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిని నిలబడటానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, నువ్వు ఉన్న నిత్య రాజ్యానికి మేము చేరాలంటే వాక్య ప్రకారం ప్రవర్తించే వారిగా మేము ఉండాలి నాయన. అటు విధంగా ఉండటానికి మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, మా గర్భఫలాలను నీలో పెంచుకునే భాగ్యం కూడా మాకు దయచేయమని, విని విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తించేవారుగా మా జీవితాలను మేము సరిదిద్దుకోవడానికి అవకాశం ఇమ్మని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఏమండి, అందరికీ వందనాలండి. అండి, మనం చెప్పుకునే పాఠాలు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. అందులో లాస్ట్ వీక్ ఫస్ట్ మాట చెప్పుకున్నాం. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఇక్కడ మనం ఈ మాటని 3 భాగాలుగా చెప్పుకున్నాం. తండ్రి అంటే ఎవరు? దేవుడే మన తండ్రి. మనకు తండ్రి ఎవరో? యేసుక్రీస్తు వారికి కూడా ఆయనే తండ్రి. ఆ లోకం నుంచి తండ్రి కుమారుని అర్హత కలిగి భూమి మీదకి వచ్చారు. మరి కుమారుడు అనిపించుకోవడానికి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. అవి చెప్పుకున్నాం. తర్వాత వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించండి. అక్కడ క్షమించమని దేవునికి ప్రార్థన చేశారు యేసుక్రీస్తు వారు. మనం కూడా తండ్రికి ప్రార్థన చేయాలి. కుమారుని యొక్క అర్హత కలిగి ఉండాలి. నిజ కుమారులు అని మనం అనిపించుకోవాలి. అదేవిధంగా క్షమించమని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి, యథార్థులుగా ఉండాలి, హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఇలా ఎన్నో చెప్పుకున్నామండి. మరి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన నెరవేర్పు జరిగిందా? ప్రార్థన అయితే యేసుక్రీస్తు వారు చేశారు. మరి మనం కూడా దేవునికి ప్రార్థిస్తాం కదండి. మరి మన ప్రార్థనకు మనకు తిరిగి సమాధానం కావాలి కదా. మనం యథార్థంగా ఉండి దేవునికి మన సహోదరుల కోసం వారిని రక్షించే కార్యక్రమం గురించి దేవునికి ప్రార్థన చేస్తే మనకేం జరుగుతుంది? మన ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా వారు ఏమి చేయించున్నారో తెలియదు కనుక వారిని రక్షించండి అని దేవునికి ప్రార్థన చేశారు. మరి ఆయన అక్కడ ఏం చేశాడు? సహోదరుల కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు ఆయనకు సమాధానం ఎప్పుడు దొరికింది? ఆయన బ్రతికుండగా దొరకలేదు. తరువాత పేతురు గారు అక్కడ ఉన్న వాళ్ళకి దేవుని మాటలు వివరిస్తుంటే వాళ్ళందరూ మీరు యేసుక్రీస్తుని ఎవరైతే ఏ యేసునైతే మీరు సిలువ వేశారో ఆ యేసుని మేము ప్రకటిస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళు హృదయంలో నొచ్చుకొని ఆ మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. అంటే వాళ్ళకి ఏమొచ్చింది? ఆ రోజు క్షమాపణ వచ్చింది. రక్షణలోనికి వాళ్ళు వచ్చారు. యేసుక్రీస్తు వారి మాటకు ఆ రోజు వాళ్ళకి నెరవేర్పు అనేది జరిగింది. కాబట్టి మనం కూడా మన సహోదరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా వారి తప్పులను, వారి చేసిన పాపాలను దేవుడు క్షమించాలి అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసేవారంగా, తండ్రిని వేడుకునే వారంగా మనం ఉండాలి. అది ఆ మాటల యొక్క సారాంశం. మరి ఈరోజు యేసుక్రీస్తు వారు మరి రాజు అన్నారు కదా. యేసుక్రీస్తు వారు నువ్వు రాజువా అంటే అవును, నువ్వు అన్నట్టుగా నేను రాజునే అని అంటారు. ఆయన పుట్టింది కూడా, ఆయన పుట్టినప్పుడు కూడా రాజు, ఈ యూదుల రాజుగా పుట్టిన క్రీస్తు ఎక్కడా అని వచ్చి వాళ్ళు అడుగుతారు జ్ఞానులు వచ్చి. మరి నువ్వు రాజును అనుకుంటున్నావు, రాజును అంటున్నావు అని చెప్పి ఆయన నేను దేవుని కుమారుని చెప్పుకుంటున్నానని దేవదూషణ చేసినందుకు సిలువ వేశారు. అదేవిధంగా రాజు అని చెప్పుకొని బ్రతికాడు. రాజు అని చెప్తున్నావు కాబట్టి నిన్ను రాజుని చేస్తామని హేళనగా ఆయన రాజుని చేశారండి. సిలువ మరణం వేసే వారికి ఎవ్వరికి కిరీటం పెట్టరు. యేసుక్రీస్తు వారికి ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టారు. పూలతో అభిషేకించారు. ఏం పూలు? విన్నవాళ్ళు చెప్పాలి. యేసుక్రీస్తు వారికి వేసిన పువ్వులేంటి? ఉమ్ము వేశారండి. పువ్వులు వేస్తారు రాజుగారికి, ఉమ్ము వేశారు. ఇద్దరు రాజుగారికి భటులు ఉంటారు. అదేవిధంగా 2 దొంగల్ని ఆయన పక్కన భటులుగా 2 దొంగల్ని వేసి, అదేవిధంగా రాజవస్త్రాలు ధరించారు. ఎర్రటి ఉదారంగు వస్త్రాలు ఆయనకి ధరించారు. కిరీటం పెట్టారు. అదేవిధంగా రాజదండం ఇచ్చారు ఆయనకి. ఇవన్నీ చేసి హింసించి ఎన్నో మాటలని దూషించి హేళన చేస్తూ రాజుగా అలంకరించి రాజుగా ఆయన్ని ఊరేగించి సింహాసనం, సిలువ సింహాసనం ఎక్కించి యేసుక్రీస్తు వారిని చంపేశారండి. ముళ్ళ కిరీటం పెట్టారు. సిలువ శిక్ష చేసే ఎవరికి, పక్కన దొంగలకే లేదండి ముళ్ళ కిరీటం. ఈయన రాజు అన్నారు కాబట్టి
సిలువ మీద కూడా యూదుల రాజుగా పుట్టిన, యూదులకు రాజైన క్రీస్తు, నజరేయుడైన క్రీస్తు అని రాస్తారు. పుట్టినప్పుడు అన్నారు జ్ఞానులు, చనిపోయేటప్పుడు వీళ్ళు కూడా రాజు అని చెప్పి రాసి ఆయన సిలువ వేశారండి. ఆ సిలువలో వాళ్ళంతా హింసిస్తున్న ఆయన వారిని మాత్రం క్షమించమని దేవునికి ప్రార్థన చేశాడు. అదేవిధంగా రెండో మాట, ఆ పక్కన ఉన్న దొంగతో యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. రెండో మాట అండి ఇది, నాతో కూడా పరదైసులో ఉందువు. పరదైసుకి వెళ్ళడం అంటే మామూలు విషయం అండి, ఎంతో కష్టపడాలి. మనకున్న ఈ లోకపరంగా మనకున్న ఎన్నో ఆశలను నియంత్రించుకోవాలి, ఎన్నో ఎంజాయ్మెంట్స్కి దూరంగా ఉండాలి. దేవుడా ఫంక్షన్ అంటే ఎవరు కావాలి మనకి? దేవుడే కావాలి. ఎందుకు కావాలి? పరలోకం కావాలంటే దేవుడు కావాలి. ఫంక్షన్కి వెళ్తే దేవుడు మనకి పరలోకం ఇవ్వడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? అది లోకపరమైంది. లోకపరమైన వాటి దగ్గరికి మనం వెళ్తున్నామంటే దెయ్యం మనల్ని ఆకర్షిస్తుందని అర్థం. దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవుని మాటలు వింటూ ఉండాలి, దేవుని మాటల ప్రకారం నడుచుకుంటూ ఉండాలి. ఇన్నిటిలో తగ్గించుకుంటూ, మనల్ని మనం తగ్గించుకుంటూ దేవునికి దగ్గర చేసుకుంటూ ఉంటేనే మనకేమొస్తుంది? పరలోకం వస్తుంది. మరి ఆ దొంగకి ఎలా వచ్చిందండి ప్రశ్న? దొంగకి పరదేశి ఎలా ఇచ్చారు? దొంగ ఏంటంటే పరదేశికి వెళ్ళడం ఏంటండి? అబ్రహాం రొమ్మున ఆనుకున్నట కొనుకోబడింది లాజరు, ధనవంతుడే వెళ్ళలేదు పరదేశికి. దొంగ ఎలా వెళ్ళాడు? సిలువలో పశ్చాత్తాపం చెందాడు. సరేనండి, చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. చాలా మంది అండి, మేము కూడా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఏంటి, బాప్తిస్మం తీసుకోకపోయినా దేవుని మాటలు తెలిసిన వాళ్ళైనా సరే మేము కూడా పరదేశికి వెళ్తాం. సిలువలో దొంగకి బాప్తిస్మం లేదు, చనిపోయే వరకు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. చివరి క్షణంలో క్షమించమని అడిగి పరదేశికి వెళ్ళిపోయాడు. మేము కూడా అంతే, మా బ్రతుకు కాలం అంతా మా ఇష్టం వచ్చినట్టు బ్రతికి చనిపోయే క్షణం ముందు దేవా నన్ను క్షమించు అంటే నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాడు, ఆయన కరుణామయుడు, దయామయుడు, చాలా మంచివాడు, తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారండి. బాప్తిస్మం అవసరం లేదు, దేవుని మాటల ప్రకారం బ్రతకనవసరం లేదు అని అనుకుంటూ తమ జీవితం తమ ఇష్టం వచ్చినట్లు జీవించేస్తున్నారు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నారండి. చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనం అండి. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. చాలండి, ఆయనతో కూడా ఇద్దరు తీసుకురాబడ్డారు. వాళ్ళు నేరము చేసిన వారు. వారు నేరం చేసిన వారు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చేయలేదని ఇక్కడ అర్థమైపోతుంది. నేరం చేయలే, కానీ వీళ్ళకి యేసుక్రీస్తు వారు నచ్చలేదు కాబట్టి సిలువేశారు. నేరం రుజువైన వారు కాబట్టే నేరం చేసిన వాళ్ళని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారిని సిలువేశారు. కానీ మధ్యలో ఉన్న యేసుక్రీస్తు వారు మాత్రం నేరం చేయలే. నేరం చేయకపోయినా ఆయన సిలువేశారు. నెక్స్ట్ ఇంకొక వచనం చూసుకున్నాం అండి. 39. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. చాలండి, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు అంటే పరదేశికి వెళ్ళింది. క్రీస్తుకి ఎటువైపు ఉన్నవాళ్ళు? కుడివైపు ఉన్నాడా, ఎడమ వైపున ఉన్నవాడా? ఇక్కడ కుడివైపున ఉన్నవాడని చెప్తున్నారు. చాలా మంది లోకల్లో అలాగే చెప్పుకుంటున్నారండి. క్రైస్తవ సమాజం అంతా కుడి ప్రక్కన ఉన్న దొంగ క్రీస్తుతో పాటు పరదేశుకు వెళ్ళాడు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ వేలాడవేయబడిన వారిలో ఒకడు అని ఉంది. ఒకడని ఉంది. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. ఒక్కడే దూషించాడంట. సరేనండి, సువార్తలన్నీ
సువార్తలు 4 ఉన్నాయి. 4 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. పుస్తకాలు 4 ఉన్నాయి బైబిల్లో, సువార్త మాత్రం ఒకటే. సరే, ఇంకొక పుస్తకంలో ఏం రాశారో చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం అండి. ఇజ్రాయేల్ రాజుగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. ఇప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఎంతమంది అండి నిందించింది? ఇద్దరు. ఆయనతో పాటు సిలువ వేయబడిన వారు ఇద్దరు ఆయన నిందించారంట. ఈ లూకాసు వార్తలో మాత్రం ఒక వ్యక్తే కనిపిస్తున్నట్టుంది. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. కనుక ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఆయనను నిందించిరి. దొంగలు ఇద్దరని ఉందండి అక్కడ. ఒక చోటేమో ఒక వ్యక్తి దూషించాడని ఉంది, మిగిలిన 2 చోట్ల ఇద్దరని ఉంది. దూషించింది మాత్రం ఇద్దరండి, కానీ ఒక వ్యక్తి మాత్రం మారు మనసు పొందాడు. యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాటకు తన మనసును మార్చుకున్నాడు. తన మనసును మార్చుకుంటే అప్పుడు రెండో వ్యక్తి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నీవు క్రీస్తు అని చెప్పుకుంటున్నావు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా అని అక్కడ వాళ్ళు అడుగుతున్నారండి. కానీ యేసుక్రీస్తు వారు ఈ మాటలన్నీ వింటున్నారు. సిలువ వేస్తున్న వారు ఆయన్ని హేళన చేస్తున్నారు, ఆయన్ని కొడుతున్నారు. ఎన్ని చేస్తున్నా సరే యేసుక్రీస్తు వారు మాత్రం మారు మాట్లాడకుండా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనకి ఆ దొంగల్లో ఒక దొంగకి ఏమొచ్చిందండి? మార్పు వచ్చింది. అదేంటి, ఈయనేంటి ఇంత చేస్తున్నా సరే, ఇంత బాధపడుతున్నా సిలువలో, ఉదయం 9 గంటలకు సిలువేస్తే సాయంత్రం 3 గంటల వరకు సిలువలోనే ఉన్నారు. చివరి రక్త బొట్టు కారే వరకు కూడా, ఆఖరికి బళ్ళెంతో పొడిచి నీరు వచ్చే వరకు ఆయన హింసించారండి. ఇంత చేస్తున్న సామాన్యమైన వ్యక్తి అయితే ఆ బాధను తట్టుకోలేరు. ఆ బాధలో మనం ఏం మాట్లాడతాం కూడా తెలియదండి. దూషిస్తుంటే, ద్వేషిస్తుంటే, అసహించుకుంటుంటే మన నోటి వెంట కూడా అవే మాటలు వస్తాయి. కానీ ఆయన మారు మాట్లాడలేదు, క్షమించు అని మాత్రమే అడిగారు. అంటే ఈయన చాలా మంచివాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన మనల్ని నిజంగానే రక్షిస్తాడు, ఈయన క్రీస్తే, ఈయన నిజంగా క్రీస్తే, ఈయన రక్షిస్తాడు మనల్ని ఆ దొంగ మాత్రం నమ్మాడండి. నమ్మాడు కాబట్టే ఏం చేశాడు? ఆయన పరదేశకి వెళ్ళాడు. నమ్మాడు కాబట్టే పరదేశకి వెళ్ళాడండి. నమ్మకపోతే పరదేశకి వెళ్ళేవాడు కాదు. ఒకసారి 40వ వచనం చూద్దామండి. లూకాసు వార్త ఇందాకదే, లూకాసు వార్త 23వ అధ్యాయం 40. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, చాలండి, ఇద్దరు అయితే అన్నారు మాటలు, కానీ యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాటకి రెండో వ్యక్తిలో మార్పు వచ్చి ఆ దూషిస్తున్న రెండో వ్యక్తిని ఏమంటున్నాడు చూడండి. నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. అక్కడ యేసుక్రీస్తు వారే ఉన్నారు, దేవుడు లేడు కదండి. అంటే ఈయనకి ఏమైంది? అక్కడ భయం వచ్చింది. యేసుక్రీస్తు వారి బాధలో ఈయనకి ఏమైంది? బోధ కలిగింది, దేవుని భయం వచ్చింది.
దేవుని భయం వచ్చింది. దేవుని భయం రావడం వల్ల నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా. శిక్ష అనుభవిస్తూ కూడా నీవు దేవునికి భయపడవా? ఎందుకు ఆయన దూషిస్తున్నావు అని అడుగుతున్నాడండి. ఒక దొంగ ఇంకొక దూషిస్తున్న దొంగని, మారు మనసు కలిగిన దొంగ రెండో దొంగని అడుగుతున్నాడు, నీవు కూడా ఉన్నావు కదా అదే శిక్షా విధులు. మనకైతే ఇది న్యాయమే, వాళ్ళకైతే ఎందుకు న్యాయం? అది వాళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళకు న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని దొంగకి ఎలా తెలిసిందండి? ఎలా తెలిసింది దొంగకి? తను సమాజంలో ఉన్నప్పుడు ఎప్పుడో వినుంటాడు క్రీస్తు వారి గురించి. మనము క్రైస్తవ సమాజం, మనం ఈ క్రైస్తవులుగా మారక ముందు క్రీస్తు గురించి ఎన్నో మాటలు విన్నామండి. క్రీస్తు విన్నాం, ఆయన రక్షకుడని, ఆయన సిలువ మనందరి కోసం సిలువ మరణం పొందాడని, అందరికీ ప్రభు అని ఎన్నో మనకి తెలుసు. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాతే మనకు నిజమైన విషయం అనేది తెలిసింది. అతను కూడా అలానే ఆ లోకంలో సంచరిస్తూ తన సజ్జీవనం గడుపుతూ ఉన్నప్పుడు తెలుసుంటుంది ఈయనందు తప్పిదం ఏమీ లేదని ఇతనికి ఇక్కడ అర్థమైంది. అంటే అంత కష్టంలో కూడా అంత ఓర్పుగా ఉన్నాడంటే, అంత సహిస్తూ ఉన్నాడు అంటే ఈ నిజంగానే ఏ తప్పు చేయలేదు అని కళ్ళతో చూసి చెప్తున్నాడు ఆ రెండో దొంగ. ఒక దొంగను చూసి ఇంకొక దొంగ. నెక్స్ట్ 42వ వచనం అండి. ఆయనను చూచి యేసు, ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడంట. ఎవరిని చూస్తున్నాడు? మారు మనసు పొందిన దొంగ యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడంట. ఎందుకు చూస్తున్నాడు? ఇజ్రాయిల్ అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారండి. తాపకరమైన సర్పముల చేత వాళ్ళు అక్కడ సంహరించబడ్డారు. అప్పుడు మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తాడు, తండ్రి వీళ్ళందరూ ఇలా చనిపోతున్నారు ఏంటి అని చెప్పి ప్రార్థన చేస్తే, ఇత్తడి సర్పాన్ని చేసి ఎత్తైన ప్రదేశంలో పెడితే ఆ సర్పము చేత కాటు వేయబడిన వాళ్ళు నిదానించి దాన్ని చూస్తే రక్షింపబడతారు అని అక్కడ చెప్పడం జరిగింది. దానికి సూచనే యేసుక్రీస్తు వారు ఎత్తైన దాని మీద వేలాడదీయబడటం. ఆ సర్పమును చూసి భౌతికంగా వాళ్ళు అక్కడ రక్షింపబడ్డారు. అదేవిధంగా వేలాడదీయబడిన సిలువలో యేసుక్రీస్తు వారిని నిదానించి చూస్తే అక్కడ ఉన్న దొంగ అయినా సరే, లేకపోతే ప్రస్తుతం ఉన్న మనమైనా సరే, ఆయన వైపు నిదానించి చూస్తే రక్షింపబడతాం. ఆ రోజు ఆ దొంగ ఆయన వైపు చూశాడు అంటే రక్షణలోనికి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఈయన నిజంగానే నన్ను రక్షిస్తాడు, నన్ను రక్షించగల సమర్థుడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అడిగాడు అంటే ఆయన వస్తాడని నమ్మాడు. ఖచ్చితంగా ఈయన వస్తాడు, ఈయన నిజంగా నన్ను రక్షించగలడు, నన్ను రక్షించగల సమర్థుడు ఈయనే అని చెప్పి నమ్మి ఆయన వైపు చూసి అడుగుతున్నాడు అనమాట. ఏమడుగుతున్నాడో చూద్దామండి. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడండి. మరి యేసుక్రీస్తు వారు ఏం సమాధానం ఇచ్చారండి? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ ఈయన పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా అడుగుతున్నాడండి. ఆయన వైపు చూస్తూ హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో సిలువ మీద ఉన్న ఆయన్ని చూసి మాట్లాడుతున్నాడు. చాలా కష్టమైన పని అండి అది. ఎవరి బాధను వాళ్ళు పడటమే సరిపోద్ది. కానీ ఈయన నన్ను రక్షిస్తాడు అని చెప్పి నమ్మాడు. నమ్మటం వల్లనే యేసుక్రీస్తు వారిని అడగటం జరిగిందండి. అడిగిన వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారండి? నేడు నీవు నాతో పరదైసులో నిశ్చయముగా, అంటే ఖచ్చితముగా. నేడంటే ఈరోజు, మనం ఈరోజు చనిపోతున్నాం, నువ్వు నేను పక్కనున్న దొంగ ముగ్గురు చనిపోతున్నాం. ఖచ్చితంగా నీవు మాత్రం నాతో పాటు పరదైసుకు వస్తావు అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఖచ్చితంగా పరదైసుకు వస్తావు అంటున్నారు. యేసుక్రీస్తు వారు మాట ఇస్తే తప్పని వ్యక్తి, తన యందు పాపమే లేదు, అబద్ధమాడే వ్యక్తి కాదు, నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడు ఒక దొంగకు ఒక మాట ఇచ్చారు, పరదైసుకు తీసుకువెళ్తాను అని.
సరేనండి, చెప్పారు. మరి రక్షణలోనికి రావాలి అంటే, ఆ వ్యక్తి రక్షింపబడాలి అంటే, క్రైస్తవులైన మనం రక్షింపబడాలంటే మనకు ఒక పాఠం ఉంది. యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని చెప్పి నమ్మిన వారికే. ఒకసారి రెఫరెన్స్ చూద్దామండి. మత్తయి సువార్త సారీ అండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. యేసు ప్రభువు అంటే రాజు. యేసుక్రీస్తు వారు ప్రభు అని ఒప్పుకోవాలి. అదేవిధంగా దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపాడని ఒప్పుకుంటేనే మనకు రక్షణ. నెక్స్ట్ అదే కొంచెం కిందకి వెళ్తే 13వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడే రక్షింపబడును. రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారి నామంలో దేవునికి మనం ప్రార్థన చేయాలి. ముందేమో ఆయన రాజుని ఒప్పుకోవాలి, అదేవిధంగా ఆయన నామంలో ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. రక్షణకి 4 మాటలు కనిపిస్తాయి మనకు బైబిల్లో. నెక్స్ట్ మత్తయి సువార్తలో ఉంటుంది, అంతం వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. ఈ 4 చేశాము అంటే మనం రక్షణలోనికి వచ్చినట్టే. అంటే మనం పరదేశికి ఖచ్చితంగా వెళ్తాం ఈ 4 పనులు చేస్తే. యేసుక్రీస్తు వారు రాజు, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని చెప్పి మనం ఒప్పుకోవాలి. ప్లస్ యేసుక్రీస్తు వారి నామంలో దేవునికి ప్రార్థన చేయాలి. ఈ 2 చేసి మనం బాప్తిస్మం పొందితే రక్షింపబడతాం. నెక్స్ట్ అంతము వరకు సహించాలి. అందరూ ఫస్ట్ 3 చేస్తారండి. ఆయన రాజుని ఒప్పుకుంటారు, దేవుడు ఆయన లేపుతారని ఒప్పుకుంటారు, ప్లస్ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తారు, నమ్మి బాప్తిస్మం కూడా, ఈ రెండింటిని నమ్మి బాప్తిస్మం కూడా పొందుతారు. ఈ 3 చేసేసి మేము రక్షణలోనికి వచ్చేసాం, మేము రక్షింపబడ్డాము అని అనుకుంటున్నారు. కానీ అంతము వరకు సహించాలి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు సహించాలి అంటే ఏం చేయాలి? అంతం వరకు సహించాలంటే మన పాత జీవితం దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళకూడదు. మనం ఆదివారం రోజు తప్ప మిగిలిన అన్ని రోజులు పాత జీవితంలోనే జీవిస్తున్నాం. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి, ఇది ఎంతవరకు కరెక్ట్. మనం ఆదివారం ఒక్కరోజే కరెక్ట్గా ఉంటున్నామా, లేకపోతే మిగిలిన అన్ని రోజులు కరెక్ట్గానే ఉంటున్నామా? ఇప్పుడు కొత్తగా శ్రమ దినాలని చెప్పి, మాలని చెప్పి 40 days చాలా కరెక్ట్గా ఉంటారు. తర్వాత ఎగ్జామ్ పెడతారండి పిల్లలకి, 30 మార్క్స్ వచ్చినాయి, పిల్లలు ఫెయిల్, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, 50 మార్క్స్ వచ్చినాయి, పాస్ అయ్యారు. ఇప్పుడు ఆ పిల్లలకి సర్టిఫికెట్ కావాలి. నేను ఫస్ట్ రాసిన ఎగ్జామ్ రాశాను ఫస్ట్, నాకు ఆ సర్టిఫికెటే కావాలి అంటే ఫెయిల్ అయిన సర్టిఫికెట్ ఇస్తారు. అలా కాదు నేను పాస్ అయిన సర్టిఫికెటే కావాలి, రెండోసారి పాస్ అయిన సర్టిఫికెటే కావాలి అంటారు. ఫస్ట్ రాసింది ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. మన ఫస్ట్ జీవితం ఎలా ఉంది? దేవుని దృష్టిలో ఫెయిల్. బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి చనిపోయే వరకు మనం రక్షింపబడుతూ ఉన్నవారు. చనిపోయిన క్షణమే సహించి చనిపోతేనే రక్షించబడ్డాం. అమ్మయ్య రక్షింపబడ్డాము అంటే పరదేశకి వెళ్ళామని అర్థం. మేము రక్షణలోకి వచ్చేసామండి కాదు, మేము రక్షింపబడుతూ ఉన్నామండి అని చెప్పుకోవాలి. రక్షింపబడుతూ ఉండాలి అంటే కొంచెంగా నీళ్ళలో పడిపోతారు, ఈత రాదు. వాళ్ళు ఏం చేస్తారు? ఏదో రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒడ్డుకు చేరడానికి. ఎవరో ఆశ కల్పించారు, రక్షణ పడిపోయాం మేము అంటే కుదురుతుందా? ఒడ్డుకు వచ్చే వరకు కూడా రక్షింపబడినట్టు కాదు, రక్షింపబడుతూ ఉన్నారు. ఒడ్డుకు వచ్చాక రక్షింపబడ్డారు. మనం కూడా అంతే,
క్రైస్తవ జీవితంలోకి వచ్చిన నాటి నుంచి చనిపోయే వరకు అమ్మాయి కన్ను మూసిన వెంటనే పక్కన 2 దూతలు కనిపించాయి అంటే అమ్మాయి వెళ్ళిపోయి మేము రక్షింపబడ్డాము అని అప్పుడు సంతోషపడాలి మనం. ఆ 2 దూతలు రావాలంటే మనం ఇక్కడ ఎంత కష్టపడాలో, సరేనా అండి? చాలా కష్టపడాలి, అంతవరకు సహించాలి. మరి యేసుక్రీస్తు వారు ఈ దొంగని పరదైసుకు తీసుకెళ్తా అన్నారు. మరి ఈ రక్షణలోనికి అతను వచ్చాడా దొంగ? ఈ 4 పనులు చేశాడంటారా దొంగ? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనకంటూ ఒక రాజ్యం ఉందని, నీ రాజ్యము అంటే ఆయనే రాజు కాబట్టి ఆయన రాజు అని ఆయన అక్కడ ఒప్పుకున్నాడు ఆ దొంగ. తర్వాత ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఎవరి నామంలో మనం ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థన చేయాలి. ఆయన ఖచ్చితంగా అక్కడ యేసుక్రీస్తుతోనే మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. కాబట్టి 2 పనులు చేసేసాడు అమ్మయ్య. మరి 3వ పని, నమ్మాడు కానీ బాప్తిసం పొందలేదండి. అక్కడ దొంగ బాప్తిసం పొందరా, సిలువ మీద ఉన్నాడు. రోమా ప్రభుత్వం కింద పంపించి నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం పొందుకుంటున్నాను, నేను పరదైస్కి వెళ్ళాలి అంటే ఒప్పుకుంటున్నా రోమా ప్రభుత్వం? అక్కడ అసలు సిలువ వేసేదే అందుకు యేసుక్రీస్తు వారిని. నేను వీళ్ళందరినీ రక్షిస్తున్నాను, నేను రాజునని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను దేవుని కుమారుని చెప్తున్నాడని ఆయన అక్కడ సిలువ వేస్తున్నారు. ఈ బాప్తిస్మం తీసుకునే కారణంగా దొంగని కిందకి విడుదల చేయరు. బాప్తిస్మం పొందాలంటే విస్తారమైన నీళ్లు ఉండాలి. యేసుక్రీస్తు వారే నదిలో, యోర్దాన్ నదిలో బాప్తిస్మం పొందారు. అక్కడ బాప్తిస్మం పొందాలంటే నీళ్లు ఉండాలి, నీళ్లు లేవు. మరి ఎలా బాప్తిస్మం పొందాడు? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పారు. ఒకసారి చూద్దామండి రిఫరెన్స్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఎప్పుడు చెప్పారండి యేసుక్రీస్తు వారు ఈ మాటలు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత బాప్తిస్మం ఇవ్వండి. అప్పటి నుంచి అది ఆజ్ఞ. యేసుక్రీస్తు వారు చనిపోక ముందు ఆజ్ఞ మాత్రం కాదు, బాప్తిస్మం అయితే ఉంది. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు మనకు మాదిరి ఉంచడానికి. ఆజ్ఞ మాత్రం ఎప్పుడు చేశారు? యేసుక్రీస్తు వారు చనిపోక క్రితం మొత్తం సంపూర్ణం కాలేదండి. తిరిగి లేచిన తరువాత ఆయన కొన్ని మాటలు చెప్పి అప్పుడు సంపూర్ణం చేశారు. అందులో ఒకటే బాప్తిస్మం. కానీ ఇక్కడ దొంగకి బాప్తిస్మం పొందడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు వారే నేనే తీసుకెళ్తానని చెప్తున్నారు. ఆయనే తీసుకెళ్తున్నప్పుడు ఈ దొంగలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. పశ్చాత్తాపంతో పూర్ణ హృదయంతో అడుగుతున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు. వెంటనే అతనిలో ఉన్న మార్పుని యేసుక్రీస్తు వారు గమనించారు. పక్కనున్న దొంగని తిడుతున్నాడు కదండి, నీవు అదే శిక్ష అనుభవిస్తున్నావు, దేవునికి భయపడవా అంటే దేవునికి భయపడాలని దొంగకు తెలిసింది. దేవునికి భయపడ్డాడు, జ్ఞానం వచ్చింది, భయభక్తి కలిగి అతని మాటలు అక్కడ కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి ఈ దొంగని పశ్చాత్తాపం వలన అతనికి అక్కడ ఏం జరిగింది? బాప్తిస్మం జరిగింది. బాప్తిస్మంతో అతనికి పనే లేదు. బాప్తిస్మంతో అతనికి అక్కడ పని లేదు, అతనికి అక్కడ అవసరం లేదు. కానీ మేము కూడా బాప్తిస్మం తీసుకోకుండానే దేవుని క్షమించు అని అడిగి వెళ్ళిపోతాము అంటే కుదరదు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత దాన్ని ఆజ్ఞ చేశారు, ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే. సరే, 3 అయిపోయినాయి. దొంగకి బాప్తిస్మంతో పని లేదు. 4వది, అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించాలి. దొంగ సహించాడా? మారు మనసు పొందిన క్షణం నుంచి చనిపోయే వరకు భయభక్తులు కలిగి ఉన్నాడు. పక్కనున్న దొంగను కూడా గద్దించాడు, అలా ఉండకూడదు, దేవునికి భయపడవా, మనకైతే ఇది కరెక్టే, ఆయనకైతే అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ దొంగను కూడా గద్దించడం జరిగింది.
4 పనులు అక్కడ సిలువలో ఉన్న దొంగ చేశాడండి. సిలువలో ఉన్న దొంగ కాదండి, దొంగగా సిలువెక్కిన వ్యక్తి నీతిమంతునిగా మారి పరదేశం చేరుకున్నాడు. కానీ మనకి ఈ రోజుకి ఆయన దొంగే. రాహాబును వేశ్య విశ్వాస వీరుల జాబితాలో ఉంది. మనకి ఈ రోజుకి ఆవిడ వేశ్యే, కానీ ఆవిడ విశ్వాస వీరురాలైంది. మనం అయితే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, కానీ మనం మాత్రం ఆ నీతిమంతుల లిస్టులోకి వెళ్తామో లేదు తెలీదు. కాబట్టి మనం మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. కాబట్టి మన మాటను కూడా మనం ఆచితూచి మాట్లాడాలి. భయభక్తులు కలిగిన జీవితం మన జీవితంలో కనపడాలండి. మనకు అసలు అది కనిపించట్లేదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి నాకేంటి అన్నట్లుగా ఆ దొంగ అయితే ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం కూడా అలానే మాట్లాడుతున్నామండి. ప్రతిరోజు మన జీవనశైలి అలానే కొనసాగిపోతుంది. ఈ 4 కలిగి ఉంటేనే మనం రక్షణలోనికి వస్తాం. రక్షణలోనికి వస్తే పరదైసు చేరగలమండి. సిలువలో దొంగ తన మనసును మార్చుకొని యేసుక్రీస్తు వారు రాజని ఒప్పుకొని ఆయన తిరిగి వస్తారు అని చెప్పి ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతున్నాడంటే దేవునితో మనం మాట్లాడుతున్నాము అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు. అవును కదండి? ఇందా చెప్పారు, మనం మాట్లాడడం ప్రార్థన, దేవుడు మనతో మాట్లాడడం అంటే బైబిల్ చదవటం. ఆయన క్రీస్తుతో మాట్లాడుతూ పశ్చాత్తాపంతో అంతం వరకు సహించి పూర్ణ హృదయంతో ఆయన అంగీకరించాడు. పరదేశకు వెళ్ళిపోయిన నీతిమంతుడు సిలువలో దొంగ యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన్ని నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. తన ప్రవర్తనను మార్చుకున్నాడు దొంగ అక్కడ. మనం కూడా క్రీస్తులోనికి వచ్చిన నాటి నుంచి మన ప్రవర్తన కరెక్ట్ చేసుకోవాలి. ఈ రోజుకి మనం కరెక్ట్ చేసుకోలేదంటే మనం పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నామని అర్థం. తెలుసుకున్న ఈ రోజు నుంచి అయినా సరే కరెక్ట్గా దేవుని మెచ్చే బిడ్డలుగా, దేవుడు మన ప్రవర్తనను చూసి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని అనిపించుకునే విధంగా మనం జీవించాలి. అలా జీవిస్తూ మనం అందరం కూడా పరలోకం చేరాలండి. పరలోకం చేరడం అంటే యేసుక్రీస్తు వారు ఈరోజు సాయంత్రం రావచ్చు, లేకపోతే మనం ఇంటికి వెళ్ళినాక రావచ్చు. మనకు తెలియదండి. ఆయన వచ్చేసరికి భూమి మీద ఉన్న నీతిమంతుల్ని, అదేవిధంగా పరదేశంలో ఉన్న నీతిమంతుల్ని తీసుకొని అందరినీ తీసుకెళ్ళి పరలోకంలో ఉన్న దేవునికి అప్పగిస్తాడు. తండ్రి, ఇదిగో నీ బిడ్డల దగ్గర తీసుకొచ్చాను అని. మరి ఎందుకంటే దేవునికి మనకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయన అలా అప్పగించాలి అంటే ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం, మాటల ప్రకారం మనం బ్రతకాలి, దేవునికి లోబడి జీవించాలి. ఈ లోకమంతా ఎటో వెళ్ళిపోతుంటే దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు మనందరి కోసం. సిలువలో ఎంతో కష్టపడ్డాడండి. ఎంతో మనం వింటుంటే, చూస్తుంటే మనకు తెలియదు కానండి, అనుభవిస్తుంటే తెలుస్తుంది. చిన్న మేకు కాల్లో గుచ్చుకుంటే ఎంత బాధపడతామండి, ఎన్ని రోజులు బాధపడతాం. అది తగ్గే వరకు కూడా, తగ్గిపోయాక మనకు అసలు అది గుర్తే ఉండదు. సుమారు 6 గంటల సేపు రక్తం కారుతూ ఉంది. చేతుల్లో, కాళ్ళల్లో, తల మీద ముళ్ళ కిరీటం, ఈ పంతా నాగలితో దున్నేసినట్టుగా చేశారు. ఎర్రటి ఎండలో ఆయన సిలువ వేశారండి. మహా పాపం చేయని వ్యక్తి, మహా ఘోరం అన్నది. మనందరి పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డారు. దేవుని చిత్తం నెరవేర్చడం కోసమే ఆయన ఆ సిలువ మరణం జరగటం అనేది జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి విరోధంగా బ్రతుకుతున్నామంటే మళ్ళీ యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నట్లేనండి. ఆనాడు యూదులు వేశారు తెలియక, ఈనాడు మనకు తెలిసి మనం వేస్తున్నాం. మనం మాట్లాడే మాటలు, మనం దూషించే దూషణలు, మనం చూపించే కోపం, మనం ప్రవర్తించే తీరు, ప్రతి ఒక్కటి. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయండి. భర్తకు లోబడాలి, అదేవిధంగా భర్త భార్యను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, అంతం వరకు సహించడం అంటే ఇదేనండి. శత్రువులను ప్రేమించడం అంటే మన వల్లే అవదు అస్సలకి. అంతం వరకు, చనిపోయే వరకు ఆ పని చేస్తూనే ఉండాలండి. మనకున్న 10 పనుల్లో 9 పనులు చేసి ఒక పని చేయకపోతే మనం పూర్తి చేసినట్ట, పూర్తి చేయనట్ట?
చేయనట్టే. 10 చేస్తేనే పూర్తి చేసినట్లు. కంప్లీట్గా 10 పనులు చేసేవారంగా మనం ఉండాలి. 10 పనులు అంటే అది ఒక పని కింద లెక్కేసి చెప్పాను నేను. కాబట్టి ప్రతిదీ దేవునికి పూర్తిగా సంపూర్తిగా ఉండాలి మన పట్ల. అది పరిశుద్ధత. పూర్తిగా పరిశుద్ధంగా మనం దేవునికి కనపరుచుకోవాలి మనల్ని మనం. అలా ఉంటూ మన ప్రవర్తనను దేవుని మెచ్చే విధంగా మనం మార్చుకుంటూ ప్రతిరోజు మనకు ఒక అవకాశం అండి. ప్రతిరోజు మనకు దేవుడు ఇస్తున్నాడు అవకాశం మనం మారటానికి. కాబట్టి మారాలని, మనల్ని మనం మార్చుకొని దేవుని యొద్దకు మనం చేరాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ కోసం మేము బ్రతకాలి అంటే నిన్ను మా రాజువని, అదేవిధంగా నీకు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలని, బాప్తిసం పొందాలని, మళ్ళీ అంతవరకు సహించాలని, అలా చేస్తేనే నీ రక్షణలోనికి వచ్చే వారంగా మేము ఉంటామని తెలుసుకున్నాం తండ్రి. దొంగ ఏ విధంగా అయితే తన ప్రవర్తనను మార్చుకుని నీ దగ్గరకు వచ్చాడో, మేము కూడా మా ప్రవర్తన మార్చుకుని నీ దగ్గరకు వచ్చే వారంగా ఉండాలని కోరుకుంటూ, భయభక్తులు కలిగిన జీవితాన్ని మేమందరం జీవించాలని, నువ్వు నా నిత్యరాజ్యానికి చేరాలంటే అపవాదికి అవకాశం ఇవ్వకుండా నీకు అవకాశం ఇస్తూ నిన్ను హృదయంలో ఉంచుకొని నీ పట్ల మంచి ప్రవర్తన కలిగి మేము జీవించే భాగ్యం దయచేయమని, పరిశుద్ధతతో నిన్ను చూసేవారంగా మేము ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చో, ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లలు ఎవరు లేకపోద్దు. ప్రత్యేక రాక్షసం మీరు తీసుకోకూడదు. ఇవ్వడుతుందా కొట్టేస్తాను, నేను ఇక్కడే ఉంటాను. కర్ర తీసుకున్నాను. మీ పర్వణం పెట్టాం కదా, మీరు రొట్టె ద్రాక్షరసం తినకూడదు, తీసుకోకూడదు. ఓకేనా? కొడుకుని పెట్టరా, చెప్తాను. రొట్టె ద్రాక్షం తీసుకున్నాక ఇక్కడే ఉండాలి. ఓకేనా? కాబట్టి చిన్నపిల్లగా వదిలే, కాబట్టి ఎవరు లేవలేదు.